హలో అండి, వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ క్రేజీ అంకిత. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేము ఈరోజు వినాయకుని పెట్టుకుంటున్నామండి. అలాగే మా ఆయన పూజకు కావాల్సిన సామాన్లన్నీ దగ్గరుండి చూసుకుంటుండు. ఫస్ట్ తమలపాకులు వేసి బియ్యం అండ్ పసుపు కుంకుమ వేసి విగ్రహాన్ని కూర్చోబెడుతుండండి. మీరు ఎలా చేస్తారో కింద కామెంట్ చేయండి. అలాగే మా దేవాన్ని చూడండి ఎలా చేస్తుండో. వాళ్ళ అమ్మమ్మ దగ్గర కూర్చోబెట్టినా కూడా కూర్చోకుండా వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి సామాన్లన్నీ తీసేస్తుండండి. మీ పిల్లలు కూడా గిట్లేం చేస్తారా కింద కామెంట్ చేయండి. అలాగే నేను వీడియో తీస్తున్నానండి. వీడియోలో నేను చూడడానికి అవ్వదు, ఎందుకంటే వీడియో తీయడానికి నేను ఒక్కదాన్నే ఉన్నా అనేసి వీడియో తీస్తున్నా. మా ఆయన పూజ చేస్తుండు. అలాగే లాస్ట్ ఇయర్కి ఇట్లా పెట్టుకున్నాం, కానీ ఇంత గ్రాండ్గా పెట్టుకోలేమండి. చిన్న వినాయకుడు బొమ్మతో పెట్టుకున్నాము. ఈసారి పెద్దగా పెట్టుకున్నామండి. మంచిగా ఉన్నట్లయితే నెక్స్ట్ ఇయర్ పెట్టుకుంటాం దేవుడు అనేసి మొక్కుకున్నాం. అలాగే జరిగింది. అండ్ ఇక్కడ మా ఆయన మంచిగా పసుపుతో వాటర్ వేసి పసుపు ముద్ద గిట్లా చేసి ఇట్లా రౌండ్గా పెట్టాడంటే అది కూడా చిన్న వినాయకుడు అని చెప్తుండు. నాకైతే తెలియదండి అలా చేస్తారు అనేసి. మా ఆయన తెలిసింది కాబట్టి అలా చేస్తుండు. మా ఆయనకు తెలిసినట్టు దేవుడికి పూలు పెట్టేస్తుండే. అలాగే పసుపు ముద్ద కూడా పూలు పెడుతుండండి. చాలా బాగా చేస్తుండు మా ఆయన. ఇక్కడ 5 రకాలుగా పళ్ళు పెట్టామండి. ఏవేవి అంటే ఎలంకాయ, సీతాఫలం, అరటిపళ్ళు, ఉసిరికాయ, యాపిల్, సంత్రాలు, జామపళ్ళు అండ్ చెరుకు, గరక అండ్ పెట్టామండి. ఇక్కడ ఇంకా ఏవేవి ఉన్నాయి దాని నేమ్స్ నాకు తెలియదు. ఇక్కడ మా ఆయిల్ వేసి వత్తి పెట్టి దేవుడికి దీపం పెడుతుండు. అలాగే నేను వీటిని బొబ్బట్లు అంటారో ఏటో తెలియదండి. అండ్ ఇక్కడ పులిహోర ప్రసాదం కింద పులిహోర పెట్టామండి. చాలా బాగా వచ్చింది. పూజ అయితే చాలా బాగుంది. ఇంట్లో వినాయకుని పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ప్రశాంతంగా ఏదో పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా, చాలా బాగుందండి. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. అలాగే తలపైన తలంబ్రాలు వేసుకొని దేవుడికి దండం పెట్టుకున్నామండి. మా అమ్మ, మా ఆయన, మా చిన్నోడు కాసేపు దండం పెట్టుకొని కాసేపు కూర్చున్నామండి దేవుడి దగ్గర. అలా దేవుని తలుచుకుంటూ కూర్చున్న తర్వాత ఫొటోస్ అన్నీ తీసేసుకొని అలాగే సాయంత్రం బయటికి వెళ్ళామండి. ఎక్కడెక్కడ వినాయకుడు పెట్టాడో చూద్దాం అనేసి అందరం కలిసి వెళ్ళామండి. కాసేపు అక్కడ కూడా దండం పెట్టుకొని కూర్చేసుకొని లాస్ట్కి రిటర్న్ వచ్చామండి. నేను చాలా బాగా అనిపించింది ఇంట్లో వినాయకుడు పెట్టుకున్నందుకు. చూడడానికి మంచిగా ఉంది, మనసు ప్రశాంతంగా ఇట్లుంది. నెక్స్ట్ టైం కూడా మాకు ఇంకే మంచిగా ఉన్నట్లయితే ఇంకా పెద్దగా పెట్టుకుంటాము. మేము ఒకటే రోజు పెట్టుకుంటామండి. అండ్ ఒక రోజు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే పెట్టేసి వస్తాము. చాలా బాగా అనిపిస్తుంది. మా చిన్నోడు చూడండి నవ్వుతూ ఫొటోస్ బాగా తీసుకుంటుండు. మా చిన్నోడు మస్తు కోఆపరేట్ చేస్తాడండి. అలాగే దేవుడికి దండం పెట్టుకొని ఫైనల్గా ఇలాగ అయిందండి. మీరు కూడా ఇలా చేసుకున్నట్లయితే కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, షేర్ గిట్లా చేయండి. అలాగే ఈరోజు నా బర్త్డే కూడా అండి. నైట్ సెలబ్రేషన్ కూడా చేసుకున్నాం. చాలా బాగుంది. వినాయక చవితి రోజు నా పుట్టినరోజు కూడా పడ్డది. నాకు చాలా అదృష్టం. అలాగే చాలా సంతోషంగా ఉంది. నైట్ కేక్ కట్ చేసాం, చాలా బాగుంది. అలాగే మేము ఇక్కడ బయటికి వచ్చామండి వినాయకుడిని చూడడానికి. చాలా బాగుంది కదా వినాయకుడు పెద్దగా. అలాగే దర్శనం చేసుకొని మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళామండి. అక్కడ కూడా సూపర్ ఉందండి వినాయకుడు. చాలా పెద్దగా ఉంది, చూడడానికి బాగా అనిపిస్తుంది. అలా బయటికి వెళ్ళేసి తిరిగేసి వచ్చామండి. చాలా బాగుంది. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి.